ఈరోజు పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద పెరిగిన ట్రూ యాప్ ఛార్జీల అని చెప్తూ ట్రూ ఛార్జెస్ మన మీద మోపుతున్న భారానికి నిరసన తెలుపుతూ ఈరోజు ఇక్కడికి విచ్చేయడం చేసిన ధర్మవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దగ్గర దగ్గర 8 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ, తప్పు చంద్రబాబు నాయుడు కాదు, వినే జనాలది. ఎందుకంటున్నానంటే ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇది 4వ సారి ఆయన ముఖ్యమంత్రి. ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారంలోకి రావడం జరిగింది. మనం మీరు మీ వీడియోలను అంతా కూడా చూసింటారు. బాధుడే బాధుడు, మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తగ్గించే కథ దేవుడికి ఎరగాలి. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ రోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది. గతంలో ఇదే విధంగా 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది. చాలా మందికి తెలుసు, అప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ కరెంటు అంతా కట్టడం కానీ 15th ఫైనాన్స్ డబ్బులంతా దానికే పంపించేవాళ్ళం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట 4 రూపాయలకి తక్కువ దొరుకుతుంటే ఈయన 4 రూపాయల 50 పైసలు కొనేవాడు. ఇప్పుడు మనం దగ్గర దగ్గర 2 రూపాయల 49 పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి. దానికి కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పదు. దీనికంతా ఆయన చెప్పేవాడు, బట్టనొత్తే ఉంది, ముస్లాం కూడా అవుతుంది బట్టన్ అని చెప్పేసి. మళ్ళీ ఈ ముస్లిం ఎందుకు కొత్తలేకపోతున్నాడు, అసలు వచ్చడానికి ముస్లాం కూడా అవుతుంది, బట్టనొత్తడం పెద్ద కష్టమైన పనేం కాదు, అది ఏ ముస్లాం అయినా అవుతుంది, మరి ముస్లాం ఎందుకు కొత్తలేకపోతున్నాడు. ఎన్ని హామీలు ఇచ్చినది నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి కూడా సంవత్సరం తర్వాత వీళ్ళ నుంచి మాట్లాడాలా, పేదలకు చేయాలి, చెప్పిన మాట నిలబడాలా అని చెప్పేసి మన యొక్క ఏదైనా చెప్తా అంటే సార్లు ముందు అధికారం లేకొస్తుందని ఈ అప్ప జనాలు యాప్ నమ్ముతున్నారు, అబద్ధాన్ని నమ్మినారు. ఈరోజు అంటున్నారు మాకు ఇవి వేయించినారు, ఇవి వేసినారు అని చెప్పి. జగన్ రెడ్డి సిలబస్ ఇక్కడ చెప్పినాడు, ఇవి కాదయ్యా, ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు, నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను, ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి. నేను ఒక పిల్లలకి 18,000 ఇచ్చానంటే 15,000 ఇచ్చానంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎవరికి 15,000 కాదు కదా, ఏంది కానీ ఇచ్చింది అట్లా అవన్నీ ఇదిగా. ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినా దగపన్నం అనే మాటలు అనేది లేదు. ఎందుకంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంతకుముందు చెప్పిన 4 సార్లు మనకు తెలిసి నెత్తికి తెచ్చుకున్నాం ఇది సమస్య. నేను ఎప్పుడు అంటా అన్న వీళ్ళకి లేదు అంటే జనం దగ్గరికి ఎందుకుందంటే మా యొక్క పెద్ద బలహీనత, వాళ్ళ తరఫున మనం పోరాడాలి కదా, వాళ్ళ తరఫున మనం ఫైట్ చేయాలి కదా, వాళ్ళ తరఫున ఇది చేయాలి అంటే వాళ్ళ తరఫున మనం అన్ని చేస్తున్నాం. కానీ వాళ్ళు మన వద్దనుకొని అవతలికి పోయినారు కదన్నా, వాళ్ళకి ఈ గురించి తెలియాలి కదా, ఇలా గురించి తెలుసనే కదన్నా. లేదు లేదు, ఇప్పుడు చూడు 6 నెలలు 8 నెలలు అయింది, అప్పటికే రోజులకి చెప్తున్నాడు. అప్పుడు అధికారులు ఎప్పుడు అందరినీ ఇంటికి పంపించా. కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించారు, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు. నాకు తెలిసి మనకేమో 1,00,00,000 కోట్లకు ఇచ్చినాడు, మనకు కొట్టినాడు. అతని సంపద ఆ విధంగా ఉంటుంది. నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేస్తుంటారు. మనకు అంతే. నేను ఎప్పుడు చెప్తుంటే రాజు కథ, అతను రాజు నీకు 1000 బలం అంటే బంగారం ఇమ్మంట అంటాడు, ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం అడిగితే నువ్వు చెప్పినది అబద్ధమే, నేను చెప్పినది అబద్ధం, ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి. అంత కూడా మన యొక్క పరిస్థితి. నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటా పోయినా. ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటు దానిలోకి పోతే అంటూ ఉంటారు, నేను ఇందిరమ్మ టైం నుంచి కరెంట్ కట్టడం లేక మాకు ఇప్పుడే నుంచి మిగుతున్నారు అంత కరెంట్. ఇందిరమ్మ టైం నుంచి కట్టగలిగిన స్పీకర్ కానీ చంద్రబాబు ఉండే మాత్రం కట్ చేస్తారు. చూసాం
ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాగ్ దగ్గర రైతాలందరూ ధర్నా చేస్తే కాల్పులు చెప్పినాడు చదువు. ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా అన్ని అబద్ధాల యొక్క మాటలు. దయచేసి ప్రజలు కూడా ఇంకా టైం ఉంది, జమిలీ వచ్చి 3 ఏళ్లలోనే అయిపోతుంది. గమనించండి, రాజకీయాలు అందరూ చేస్తుంటారు, ఓట్లకు వస్తుంటారు, పోతుంటారు, అందరూ చేస్తుంటారు. కానీ మనమందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, ఎవరు ఈ రాజకీయ చరిత్రలో ఒక చెప్పిన మాట కోసం పరితపించి పనిచేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. వాటికి ఆ విధంగా నికాచిగా చెప్తూ ప్రజలే పోతారు. నేను అన్నాను జగన్ రెడ్డి గారు అన్న సత్యహరిచంద్రుడు కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పాలని చెప్పేసి ఆడ పోయి కాడికాలపై కూర్చున్నాడు. నిజాలు ఎవరికి నచ్చవున్నా అబద్ధాలతో పోతుంటే నేను చంద్రబాబు 4 సార్లు అయినాడు, అందరినీ చేసుకుంటూ పోతున్నాడు. 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. మన ఎవరు మిస్సింగ్ లేదని వాళ్ళే చెప్పి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మన చూస్తానే ఏదో పొట్టు వచ్చిందని చెప్పి వాళ్ళు సిబిఐ వాళ్ళు అవన్నీ ముందే తెలుసు వాళ్ళకు. ఎలక్షన్స్ టైంలో చెప్పరు, ఎందుకంటే మనకు అయిపోయింది ఎలక్షన్లు అయిపోయినాక సిబిఐ వచ్చి అదంతా ఏం లేదంతా చూస్తామంటారు. మరో తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళనేమన్నారు. కాబట్టి మీకోసం మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది ఇప్పుడు దాంట్లో కోసం దీనిలో కోసం అటు ఇటు దుబ్బుతారు. నేను ఎప్పుడు అంటాను, ఒక మనిషికి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నిలబడితేనే వాడు నాయకుడుగా ఎదుగుతాడు. కష్టాలు వచ్చినప్పుడు వంగిపోయి అంత బాధ జరుగుతున్నప్పుడు నేనే హీరో అంటే వాడు నాయకుడు కాదు. సో ఇలా పోయిన వాళ్ళను చాలా మంది నాయకుల్ని తయారు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరున్నా లేకున్నా కొత్త నాయకత్వంతో ముందుకు నడుస్తాం, ప్రజల తరఫున పోరాడతాం, ప్రజల గొంతుకై నిలబడతామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతన్నలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే. థ్యాంక్ యూ వెరీ మచ్.